వాళ్ళది అంటున్నారు. రేపు ఒక 5 to 6 గిగావాట్ డాటా సెంటర్స్ని ఈ ప్రాంతంలో హబ్గా క్రియేట్ చేస్తామంటున్నారు. 5 to 6 గిగావాట్ హబ్ అంటే చిన్న విషయమా? సో దీని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. ఎంప్లాయ్మెంట్ మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేటువంటిది ప్రజల పక్షాన, యువత పక్షాన, మేధావుల పక్షాన మేము చెప్పినటువంటి, మీరు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం చెప్పినటువంటి 200 కాదు, లోకేష్ గారు చెప్పినటువంటి 1,90,000 కాదు. ఏ సంస్థ అయితే ఇక్కడ పెట్టుబడులు పెడుతుందో ఆ సంస్థ ఒక ప్రకటన దయచేసి ఇప్పించమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రత్యక్షంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేటువంటి చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. తద్వారా యువతలో ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డప్ అవుద్ది. అరే ఒక 50,000 1,00,000 ఉద్యోగాలు అనేటువంటిది గూగుల్ ప్రకటిస్తే మనకు అవకాశాలు వస్తాయనేటువంటి ఆశతో యువత ఎదురు చూస్తారు. సో దాని మీద ప్రకటన చేయమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇక ఈ మిగిలిన ఇష్యూస్, ఈ మిగిలిన పవర్ ఇష్యూలో కానీ, వాటర్ ఇష్యూలో కానీ, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెడిషనల్ డేటా సెంటర్స్ ఒక ఎత్తు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఏఐ బేస్డ్ డేటా సెంటర్స్ ఒక ఎత్తు. వాటికి ఏంటంటే పూర్వం ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటే సరిపోయేవి, కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఏఐ బేస్డ్ డేటా సెంటర్స్కి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కావాలి. అందుకనే హ్యూజ్ వాటర్ రిక్వైర్మెంట్స్ అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి, అండ్ హ్యూజ్ పవర్ రిక్వైర్మెంట్స్, హ్యూజ్ వాటర్ రిక్వైర్మెంట్స్. వీటన్నిటిని భరిద్దాం రాష్ట్రంగా. రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూ లాసెస్ని కూడా భరిద్దాం. అయితే యువత కన్నా ఉపాధి ఉండాలి, లేదా రెవెన్యూ కన్నా అడ్వాంటేజ్ ఉండాలి. ఇప్పుడు ఇందులో రెండు కనబడట్లేదు అనేటువంటిది రాష్ట్రంలో సామాన్యులకు ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్. దీన్ని నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దీన్ని నివృత్తి చేయకుండా నీకు కంపెనీ పేర్లు తెలుసా? ఎన్ని కంపెనీ పేర్లు చెప్పంటావు? నీకు చెప్పగలవా? మీ తండ్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రి. ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నావు. నేను 20 మాసాలు పనిచేస్తాను మంత్రిగా. నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను. రామాయపట్నం పోర్టుకి సంతకం పెట్టింది నేను అని, ఆ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను. అక్కడ బందర్ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము, పర్మిషన్స్ ఇచ్చింది మేము, సంతకం పెట్టింది నేను. వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్ట్ నా హయాంలో మేము నిర్మాణం చేయగలిగామని. మూలపేట పోర్ట్ దగ్గర నిలబడగలను, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను, అచ్యుతాపురంలో యోకోహామా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను, అదానికి ఇచ్చినటువంటి డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను, శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను, లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను, పానాసోనిక్, లాయిడ్, టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలను, సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర, హీరో మోటార్ కంపెనీ దగ్గర. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ నిలబడగలవు? అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు, ఇన్ని అసలు ఒక చరిత్ర సృష్టించాం. పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా మీ 45 సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా నిర్మాణం చేయాలని తలపెట్టారా? 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్ట్లు, ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త వలస మన ఎస్కోట దగ్గర, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు, నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్బు, అచ్యుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు పేర్లు కావాలట. రాసుకుందాం రా, నువ్వు నేను ఎక్కడైనా కూర్చొని రాసుకుందాం. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే అది నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి.
ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు 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 అంటున్నావు, నేను పప్పు 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 అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమీ రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర. వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్లో నేను కాదు, నువ్వు జాతిపెద్దవి నువ్వు. సో దయచేసి వీటి జోలికి వెళ్లకుండా మేము అడిగినటువంటివి రాష్ట్ర యువతకి, ప్రజలకి ఉన్నటువంటి ప్రశ్నల్ని నివృత్తి చేయమని అడుగుతున్నాం. డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఇష్యూ బేస్డ్గా ఇంత క్లియర్గా అడిగిన తర్వాత కూడా ఏదో చేసి నిన్న ఎందుకు మన పక్క రాష్ట్రాలతో, ఆ పక్క రాష్ట్రంలో వాళ్ళని కెలికావు, మొత్తం దేశం అంతా బఫూన్ అయిపోయావు. మనం అన్ని సాధించి చేసి కంప్లీట్ చేసి ప్రజల ముందు పెట్టి ప్రజలకు ఉపయోగపడి చెప్పినటువంటి నెరవేర్చి నువ్వు ఆహా ఓహో అన్నా పర్వాలేదు, కానీ ఈరోజు దేశం అంతా ట్రోల్ చేస్తుంది. బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే చెన్నైయో, గుర్గాం, వీటిని మనం ఆదర్శంగా తీసుకొని, పూణే లాంటి నగరాలని ఆదర్శంగా తీసుకొని వి షుడ్ గో హెడ్. వాళ్ళ నుంచి నేర్చుకోవడంలోనో వాళ్ళతో కంపీట్ అవ్వడం తప్పలేదు. వాళ్ళని విమర్శించేటువంటి పరిస్థితి వస్తే మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. నీ తండ్రి నిన్ను ఆయన భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతున్నాడు కదా, మనం పెద్ద గొప్ప అనుకుంటే ఎక్కువ కాలం నిలబడదు. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని వాటిని నివృత్తి మిగిలినటువంటి ఇష్యూస్ పక్కన పెడదాం. వాటర్ విషయం కానీ, ఎనర్జీ విషయం కానీ, పొల్యూషన్ విషయం కానీ, ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే వీటిని కాంపన్సేట్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంది, చేసుకునేటువంటి దానికి అనుకుంటే సాధ్యపడుతుంది. ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా క్లియర్గా మీ తాలూకా మాట ఏదైతే మీరు నోటితో చెప్తా ఉన్నారో దాన్ని దయచేసి గూగుల్తో ప్రకటన చేయించమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. వచ్చిందంటే ఉద్యోగాలు ఆటోమేటిక్గా అలా పెరుగుతూ ఉంటాయి కదా ఒకేసారి.